ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం. జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ వెల్లడి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ఉన్నతాధికారులతో సమీక్ష. పట్టణంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టీకరణ. పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులు ప్రారంభం. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుపై మాజీ మంత్రి జోగురామన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సీసీ తెరిపిస్తామని ప్రస్తుతం తుక్కు కింద అమ్ముకోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. రేణుకా సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామంటే అడ్డుకున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఎలా తెరిపిస్తామంటున్నారని అన్నారు. ఎయిర్పోర్ట్ కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ డిపిఆర్ ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన గురించి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సిపిఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలన్న ఆయన సీసీ విషయంలో ఎమ్మెల్యే ఎంపీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొట్టమొదట భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఆదిలాబాద్ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా నుంచి అంతకంటే ముందటి ఇన్ఛార్జ్ మంత్రి హంసరాజ్ గంగారాం హైరే గారి నుంచి అంచెలంచెలుగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా యువతీ యువకులను నిరుద్యోగుల్ని మోసం చేసి ఇలా సీసీఐని అమ్మకానికి తీస్తున్నామని చెప్పినటువంటి పాయల్ శంకర్ చెప్పినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్పకుండా క్షమాపణ ఆదిలాబాద్ ప్రజలకు చెప్పాలి. ఏం మాట్లాడినావు? నెల రోజుల ముందు ఇక్కడ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. మిషనరీ ఎప్పుడో పెట్టింది కాబట్టి అది చెడిపోయింది. కేవలం మేము స్క్రాప్కు మాత్రమే టెండర్లు పిలిచినామని చెప్పినాం. ఇక్కడ ముడి సరుకుని కూడా కొద్దిగా నాణ్యత దెబ్బతిన్నదేమో, దాన్ని కూడా ఒకసారి పరిశోధన జరిపిస్తాం. సీసీఐ పరిశ్రమను అమ్ముకుంటలేము, ప్రైవేట్ చేస్తలేము. నెల 2 నెలల ముందు మాట్లాడిన మాటలే మర్చిపోతావా? అంటే ఇది ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేయడం కాదా? నీకు ఈ మాట మాట్లాడటానికి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలా? అసలు నీకు తలకాయ ఉన్నదా, తెలివినని అడుగుతున్నా. మేము రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ వేస్తామంటేనేమో నువ్వేమో ట్రాక్టర్లు పెట్టి దున్నేస్తాంట, ఇంకొక ఆవిడనేమో నాగళ్ళు పెట్టి దున్నేస్తా అని చెప్పి అక్కడ యుద్ధం. అంటే ఆనాడు మేము అధికారం ఉన్నప్పుడు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాంట్ కొరకు 108 ఎకరాల భూమి కొని ప్లాంట్ ప్రారంభిస్తాము, శంకుస్థాపన చేస్తాం. 2-3 ఏళ్లలో రేణుకా సిమెంట్ పరిశ్రమను ప్రారంభిస్తామని మేము చెప్తే ఆ రోజు నువ్వు ప్రతిపక్ష పార్టీకి అడ్డుపడ్డావు కదా. మేము ఎప్పుడైనా పడ్డాము? ఇక్కడ మేము ఎయిర్పోర్టు గురించి ఏమన్నా మాట్లాడినామా? నువ్వే కదా 8/4/2006 నాడు డిపిఆర్ అయిపోయింది అని చెప్పినావు ఎయిర్పోర్ట్. ఇది ఫోకస్ కాదా? అసలు డిపిఆర్ ఎప్పుడైతుంది? అసలు డిపిఆర్ అంటే ఏంది? నువ్వే చెప్తీవి. ఒకసారి 1200 ఎకరాలు, ఒకసారి 1600 ఎకరాలు, మళ్ళీ ఇప్పుడు 1880 ఎకరాలు ఎయిర్పోర్టుకు సంబంధించిన ల్యాండ్ కాకుండా అంతే డిపిఆర్ వచ్చిందా? అసలు డిపిఆర్ అంటే ఏమి? ల్యాండ్ అక్వైరీ చేయలేదు. ఎన్ని ఎకరాలు చేయాలా? రాష్ట్ర ప్రభుత్వం ఎంత, కేంద్ర ప్రభుత్వం ఎంత, దానికి ఉన్నత స్థాయి అధికారులు కూర్చొని ఒక్కసారి సమావేశం అయిందా? ఇటు రాష్ట్రము ఇటు కేంద్రం, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఒక్కసారైనా రాష్ట్రం కేంద్ర సభ ఉన్నతాధికారుల మీటింగ్లు జరిగాయా? మీటింగ్ జరగకుంటే డిపిఆర్ అవుతుందా? ఇది నువ్వు ఫోకస్ కాదా? దీన్ని బట్టి ప్రజలు ఏమనుకోవాలా? ఎయిర్పోర్ట్ అవుతుంది అనుకుంటారా, కాదనుకుంటారా?
ప్రజలు నమ్ముతలేరు. నమ్మకపోవడానికి ప్రతిపక్షాలే కారణం అంటే నువ్వు చెప్పిందే కారణం. రాజకీయాలకు అతీతంగా ఆదిలాబాద్ పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో వివిధ వార్డులో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టే మౌలిక వసతుల పనులకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి భూమి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జోగు శైలజ, గంటా జీవన్, బొడిగం శ్రీకాంత్, పోషన్న, ధోని, జ్యోతి, రాంపల్లి శ్వేత, మహబూబ్, నాగ్సేన్ నాయకులు బండారి సతీష్, హనుమాన్లు సతీష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు మున్సిపాలిటీకి సమీపంలో ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణంతో పాటు మున్సిపాలిటీకి ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అర్బన్ ఛాలెంజ్ పథకం కింద సుమారు 800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు వెల్లడించారు. మున్సిపాలిటీలో విలీనమైన వివిధ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోందన్నారు. మున్సిపల్ చైర్మన్ బండారి అనుష మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మున్సిపాలిటీని నెంబర్ 1 మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు. తమకు 49 వార్డులు సమానమేనని, అక్కడ నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు త్వరలో మార్నింగ్ వాక్ ద్వారా అన్ని వార్డులో పర్యటించనున్నట్టు ఆమె వెల్లడించారు. వివిధ గ్రాంట్ల నుండి దాదాపు 55 నుంచి 60 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి 49 వార్డులలో మౌలిక వసతుల అవసరాలను గుర్తించి అది సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, సైడ్ డ్రైన్ల నిర్మాణం కావచ్చు, కలవట్లు కావచ్చు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్కు సంబంధించినటువంటి పార్క్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలని గుర్తించి 55 నుంచి 60 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు. కొన్ని పనులేమో టెండర్ స్థాయిలో ఉన్నాయి, మిగతా కొన్ని పనులు టెండర్ అయి అగ్రిమెంట్లు అయి ప్రారంభ దశలో. ఈ ఆదిలాబాద్ పట్టణాన్ని ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దాలని ఒక పక్క ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమృత్ పథకంలో 100 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మ్యాచింగ్ గ్రాంట్తో మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాల నిధులతో ఆదిలాబాద్ పట్టణాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పటికీ ఆదిలాబాద్ పట్టణానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడతామని ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ ప్రామిస్ సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, యువత, ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా తమ మద్దతును తెలియజేసి సంతకాలు చేశారు. మీడియా ప్రతినిధులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడతామని సంతకాలు చేసి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా ఏర్పాటు చేసిన పోస్టర్ వద్ద ఛాయాచిత్రాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీఎల్ జీవన్ రెడ్డి, 1 టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఇన్స్పెక్టర్లు కె ఫణిధర్, ప్రణయ్ కుమార్, ఎస్ఐలు అశోక్, సంజయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలపై సమాజం అంతా కలిసి పోరాడాలని, డ్రగ్స్ లేని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వాల్ ఆఫ్ ప్రామిస్ పై సంతకం చేసిన ప్రతి ఒక్కరూ గంజాయి రహిత సమాజ నిర్మాణానికి పోరాడుతూ గంజాయి బారిన పడిన వారి సమాచారం, గంజాయిపై ఉన్న సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తామనే బాధ్యత తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి బారిన పడిన యువతకు సరైన చికిత్స ద్వారా నయం చేయవచ్చని, పురావాస కేంద్రాల ద్వారా నయం చేసి తిరిగి సాధారణ జీవితాన్ని గడిపేలా పోలీస్ యంత్రం కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులు డ్రగ్స్ బారిన పడిన వారికి చికిత్స కేంద్రాలకు తరలించి చికిత్సను అందించేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా పోరాడతామని, డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడతామని ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర కేంద్రం వద్ద ఫోటోను దిగి తమ సామాజిక మాధ్యమాల కేంద్రాల్లో పొందుపరచాలని సూచించారు.
సందర్భంగా మన జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో 22 నాడు నుంచి 26 వరకు మనం ప్రతి పోలీస్ స్టేషన్లో స్కూల్ విజిట్స్, విలేజ్ విజిట్స్, ఆ స్పోర్ట్స్ అక్కడ ప్రోగ్రామ్, లేకపోతే స్కూల్లో పెయింటింగ్, ఎస్ఏ కాంపిటీషన్స్ అట్లయినా మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు జిల్లా సందర్భంగా మొత్తం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ ఎట్లా ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ మనం పోలీస్ స్టేషన్ బయట మేజర్ హెడ్ క్వార్టర్స్ చౌరస్తాలో, మండల్ హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ చేశాము. వీళ్ళకి సిగ్నేచర్ పెడితే ఒక వాల్ ఆఫ్ ప్రామిస్ దట్ మనం ఏం తాగము, మన చుట్టుపక్కల వాళ్ళ కూడా ఉంటే వాళ్ళు కూడా ఏం తాగరు, ఒక వాల్ ఆఫ్ ప్రామిస్ లాగా ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఇక్కడ స్టార్ట్ చేశాము. వీళ్ళు ఎవరెవరు సంతకం పెడుతున్నారంటే వీళ్ళు కూడా మనం ప్రామిస్ చేస్తున్నారు దట్ మనం తాగము, మనం వేరే వాళ్ళకి కూడా అలౌ చేయము. చేస్తే 100 డయల్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ప్రజలందరితో కూడా అదే మనవి దట్ డ్రగ్ ఫ్రీ, డ్రగ్ రహిత్ తెలంగాణ చేయాలి, మనం డ్రగ్ రహిత్ ఆదిలాబాద్ చేయాలి. దానికి మనకి ఇన్ఫర్మేషన్ విలేజర్స్ నుంచి రావాలి, ఎందుకంటే విలేజర్స్ సపోర్ట్ ఉంటే మనం దీనిపైన గట్టిగా గెలవచ్చు. సో విలేజర్స్ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మన జిల్లాలో ఒక డవ్ సెంటర్ కూడా బాగానే నడుస్తుంది. దాని సందర్భంగా నిన్న గుడిహత్నూరులో కూడా మనం దాదాపు ఇప్పటి వరకు 40 మందికి అక్కడ పంపి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయించాము. నిన్న ముత్తునూరు చేతిన ఒక పర్సన్ ఇంటికి మన ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పోయి అతను 40 రోజు డవ్ సెంటర్ పోయిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నారు అది కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మంచి ఉంటున్నారు, ఏం గాంజాయి వైపు అతను పోవట్లేదు. సో ఎవరెవరు కొడుకు బిడ్డలు ఈ గాంజాయి అలవాటుకి, డ్రగ్స్ అలవాటుకి పోయారు, మనం కాంటాక్ట్ చేయండి. మనం కేసు చేయకుండా డవ్ సెంటర్లో వాళ్ళ అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. సో దట్ వాళ్ళే మన ఫ్యూచర్, మనం వాళ్ళకి కాపాడుకోవాలి. దాన్ని మనం అందరిపైన బాధ్యత ఉంటుంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజశిష వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఈఎన్టీ, యూరాలజీ, డ్రగ్స్, ఈసీజీ ఇతర విభాగాలను సందర్శించి అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి ఎక్స్రే, ఈసీజీ పరీక్షల సేవలపై ఆరా తీశారు. ఈ తనిఖీలో ఆర్ఎంఓ చంపత్ రావు, పర్యవేక్షకులు నరేందర్, వైద్యులు రాహుల్, పుష్కర్, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశిష మాట్లాడుతూ రిమ్స్ లో న్యూరో సర్జరీ, యూరాలజీ, సైకియాట్రీ, ఈఎన్టీ వంటి ఖరీదైన స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందుతున్నాయని, జిల్లా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో రోగులు సైతం ఆవరణను శుభ్రంగా ఉంచేలా ఆడియో సందేశాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తనిఖీలో కొన్ని చిన్నపాటి లోపాలను గుర్తించామని, ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు తప్పనిసరిగా విధుల్లో ఉండాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆర్ఎంఓను ఆదేశించారు. ఆసుపత్రులు మందుల కొరత లేకుండా సిడిఎస్ ద్వారా లేదా ప్రైవేట్ టెండర్ల ద్వారా అవసరమైన మందులన్నీ కొనుగోలు చేసి రోగులకు ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వైద్య సేవల్లో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా రిమ్స్ డైరెక్టర్ దృష్టికి లేదా తన దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో పీడియాట్రిషియన్, ఓబీజీ సేవలు అత్యంత కీలకమైనందున హాస్పిటల్ నిధుల ద్వారా తాత్కాలిక ప్రతిపాదికన వైద్యులు నియమించినట్లు వెల్లడించారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు తమ ఇళ్లలో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఇప్పుడు మార్నింగ్ ఓపీ టైం చాలా క్రూషియల్ ఉంటుంది. సో దాని పరంగా మళ్ళీ ఏవైతే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారో మళ్ళీ ఆర్ఎంఓ గారితో మళ్ళీ వాళ్ళతో తెలుసుకొని మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారా లేరా అది కూడా చెక్ చేయడం జరిగింది. సో ఈఎన్టీ దగ్గర కూడా మళ్ళీ చెక్ చేయడం జరిగింది, యూరాలజీ దగ్గర కూడా చెక్ చేయడం జరిగింది. సో రెండు చోట్ల మళ్ళీ అక్కడ ఉన్న ప్రొఫెసర్స్, బేసికల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్ కానీ వారు అందుబాటులో ఉన్నారు. ఓపీ కూడా ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఈ మంత్ ఓపీ కూడా మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. బేసికల్గా డైలీ ఎంత ఓపీ అవుతున్నాయి, ఐపీ ఎంత అవుతున్నాయి, మైనర్ సర్జరీ, మేజర్ సర్జరీ ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ కూడా చెక్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ పేషెంట్స్ కూడా ఇంటరాక్షన్ చేస్తే మళ్ళీ వారు కొందరు ఫస్ట్ టైమర్స్ కూడా ఉన్నారు ఇక్కడ రావడానికి, కొందరు మళ్ళీ నిరంతరం కూడా ఇక్కడ వస్తున్నారు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్లో చూస్తే ఒక నిర్మల్ నుంచి కూడా మళ్ళీ ఒక అమ్మాయి, తర్వాత వాళ్ళ బాబు అక్కడ ఎంజేపీ మామిడలో చదువుతున్నారు. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ వారు ఎక్స్రే కూడా తీయడం జరిగింది. సో అయితే ఇది అంతా కూడా క్రాస్ చెక్ చేయడం జరిగింది. అంటే డాక్టర్ రాసిన తర్వాత మళ్ళీ ఎక్స్రే తీయడం అవుతున్నాయా, ఎక్స్రే మళ్ళీ వారికి అందే చేయడం అవుతున్నాయా, సో అవి అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఈసీజీ రూమ్లో కూడా ఏవైతే ఈసీజీ పేపర్స్ ఉన్నాయో అది ఉన్నాయి.
కానీ కొన్ని చిన్న చిన్న ల్యాప్సెస్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా ప్రొఫెసర్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా తప్పకుండా ఉండాలి. సో వారు ఇప్పుడు కొందరు ఉన్నారు, కొందరు లేదు. దానికి ఆరోమ గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి మళ్ళీ ఒక్కసారి వార్నింగ్ కూడా ఇస్తూ, ఎందుకంటే వారు తప్పకుండా ఉండి మళ్ళీ ఇంకా జనాలపైన కూడా నమ్మకం కూడా వస్తాయి. దీంతో పాటు మళ్ళీ ఫార్మసిస్ట్ సందర్భంగా కూడా మళ్ళీ ఇక్కడ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్ ఏవైతే అందుబాటులో లేవు అవి కూడా మళ్ళీ మనం ఒకవేళ సిడిఎస్ నుంచి సప్లై అయితే వెరీ గుడ్, సిడిఎస్ నుంచి సప్లై అవ్వకపోతే మళ్ళీ మనం ప్రైవేట్ పర్చేస్ కూడా టెండర్ ద్వారా కూడా చేస్తాం కాబట్టి అవి కూడా చెక్ చేయడం జరుగుతాయి. సో ఇది చాలా మనకి ఇంపార్టెంట్ హాస్పిటల్ రిమ్స్లో, ఎందుకంటే ఉన్నారు అన్ని రకాల స్పెషలిస్ట్ సర్వీసెస్ డాక్టర్స్ ఉన్నారు. న్యూరో సర్జరీ కానీ, తర్వాత యూరోలాజిస్ట్ కానీ, తర్వాత మళ్ళీ సైకెట్రిస్ట్ కానీ, ఈఎన్టీ కానీ. సో ఇవి అంటే చాలా స్పెషలిస్ట్ సర్వీసెస్. ఇక్కడ మళ్ళీ బయట ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మెడిసిన్స్ కూడా ఖర్చు ఎక్కువ అవుతాయి. కాబట్టి మన దగ్గర అన్ని సర్వీసెస్ ఉండాలి. దాని సందర్భంగా చెప్పడం జరుగుతుంది. నీట్ ప్రశ్న పత్రాల లీక్ ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ విమర్శించారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఛాత్రోం కి గూంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ జాదవ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను నీట్ పరీక్షలకు సిద్ధం చేస్తుండగా తరచూ పేపర్ లీకులు జరగడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని, ఇటువంటి పరిస్థితులు కొందరిని ఆత్మహత్యల వరకు నెడుతున్నాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో లోపాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నీట్ నిర్వహణలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరపున పోరాటం చేస్తోందని తెలిపారు. ఛాత్రోం కి గూంజ్ కార్యక్రమాన్ని గ్రామ, మండల స్థాయికి తీసుకువెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న ఏదైతే దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదైతే నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తామో, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు, విద్యారంగంలో ప్రముఖ పాత్ర వహించేటువంటి నీట్ అంటే ఎస్ఎస్సి తర్వాత నీట్ ఇంటర్మీడియట్ తర్వాత ప్రతి ఒక్క విద్యా సంస్థలో కానీ మార్పు తీసుకోవడానికి ఒక దారిని ఎంచుకునేటువంటి మెయిన్ స్ట్రీమ్ అయినటువంటి నీట్ ఇంటర్మీడియట్ తర్వాత నీట్ కానీ, అదేవిధంగా జేఈ కానీ, మరి అడ్వాన్స్ లాంటి ఐఐటి అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్స్ మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చూస్తే ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్స్ ఏంటంటే యూపీఎస్సీ లాంటి నీట్ ఎగ్జామ్ చాలా టఫ్. దానికి దగ్గర పిల్లలు 7-8 సంవత్సరాలు ఈ మధ్య అయితే చూస్తూ ఉంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కార్పొరేట్ స్థాయిలో ఎన్నో లక్షలు, వేల కోట్ల రూపాయలు వెచ్చించి కనీసం పూట తిండి తింటారో లేదో కానీ మా పిల్లలని ఉన్నతమైనటువంటి భవిష్యత్తు వాళ్ళు చదివించాలనేటువంటి ఉద్దేశంతో కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థలు చదువులు అంటే పాఠశాల స్థాయిలో కానీ, మరి ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ చదివించి వాళ్ళకు కోచింగ్ సంస్థలు ఐఐటి కానీ, నీట్ కానీ సంస్థలు కోచింగ్కు ఎంత కాంపిటీషన్ అంటే, ఒక నీట్ సీట్ రావాలంటే, ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలంటే, ఒక ఇంజనీరింగ్ సీట్ రావాలంటే చాలా కాంపిటీషన్. ఒకసారి పేపర్ ఒకసారి వస్తుంది, ఒక తీరు వస్తుంది, ఇంకొకసారి పేపర్ ఇంకొక తీరు వస్తుంది. అంటే కొన్నిసార్లు అదృష్టం బాగుంది, చాలా మంచి పేపర్ రాస్తారు. అదే పేపర్ లీక్ అయిన వెంటనే సెకండ్ సార్ రాస్తే ప్రతిభావంతులైన పిల్లలు కూడా మంచి ర్యాంక్ పొందనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనివల్ల ఎంత మానసికంగా ఒత్తిడి, చాలామంది పిల్లలు మరి వాళ్ళు బలహీనతలు ఆత్మ బలిదానం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని రైతు వేదికలు నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా తీవ్ర నష్టాలు కలుగుతాయని తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు కుటుంబాలకు, సమాజానికి దూరమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. గంజాయి కేసులో పట్టుబడిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు.
మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతను గుర్తించి వారికి కౌన్సిలింగ్, వైద్య చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి పోలీసుల శాఖ కృషి చేస్తోందన్నారు. అదేవిధంగా కల్తీ కల్లు, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమంలా ముందుకు రావాలని, మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డ్రగ్స్ వ్యతిరేక యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా పోరాడతామని ఉన్న పోస్టర్ వద్ద నిలబడి సందేశాన్ని ప్రజలకు చేరవేసేలా ఛాయాచిత్రం దిగారు. ఈ కార్యక్రమంలో సుమారు తలమడుగు, తాంసి మండలాలకు చెందిన 200 మంది యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సిఏ రహీం పాషా, తలమడుగు ఎస్ఐ డి రాధిక, తాంసి ఎస్ఐ ఎస్ జీవన్ రెడ్డి, సుంకిడి సర్పంచ్ నరసమ్మ, ఉప సర్పంచ్ అజయ్, గ్రామ ప్రజలు, యువత, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలో చిన్నారులకు అక్షర శ్రీకారం చుట్టించి బడిబాట పట్టించారు. బడి అక్షరాలు నేర్చుకునే పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఆదిత్య నగర్ వార్డ్ నెంబర్ 12లో అంగన్వాడీలో చిన్న పిల్లలను చేర్పించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వార్డ్ కౌన్సిలర్ ఆత్రం సాయికృష్ణ సిబిఎస్ అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి చిన్న పిల్లలను అంగన్వాడీలో చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీకి వచ్చిన పిల్లలందరికీ సాంప్రదాయబద్ధంగా అక్షర శ్రీకారం నిర్వహించి యూనిఫామ్లు అందించారు. అంగన్వాడీలో చేరిన పిల్లలందరికీ పౌష్టిక ఆహారం అందించడంతో పాటు చదువు నేర్పించి ఆలనా పాలన చూసుకోవడం జరుగుతుందని ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అవునూరి కావేరి, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు 12వ వార్డు నియోజకవర్గంలోని ఆదిత్యనగర్ కాలనీలో అమ్మ బాట, అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఆదిత్యనగర్లో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్లో ర్యాలీ తీయడం జరిగింది. ర్యాలీ తీసి ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని బడిబాట కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే రానున్న విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి స్టూడెంట్స్కి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం, తర్వాత అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. 12వ వార్డులోని స్టూడెంట్స్ తర్వాత పేరెంట్స్కి ఒకటి విన్నవించడం ఏంటంటే, మీ ఇళ్లలో ఉన్న చిన్నపిల్లల్ని అంగన్వాడీ కేంద్రానికి పంపించి వారిని పిల్లల యొక్క విద్యాభ్యాసాన్ని మరింత మెరుగుపరచాలని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాను. ఇంకోటి ఏదైతే స్కూల్లో జరపబోయే ఆటపాట కార్యక్రమాల్లో పిల్లల్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకోటి ఏదైతే మన టీచర్ గారు తర్వాత అంగన్వాడీ బృందము మా దృష్టికి కొన్ని సమస్యల్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్లకు ఏదైతే మన అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం గురించి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీలైనంత తొందరగా పై అధికారులతో మాట్లాడి దాన్ని కూడా మేము శాంక్షన్ చేయించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మార్చి 6 నుంచి జూన్ 10 వరకు జరిగిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలుపై సమీక్షించేందుకు బుధవారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజశిష, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పనితీరుపై సమీక్షించారు. శాఖల వారీగా 99 రోజుల ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. శాఖల వారీగా సమీక్షిస్తూ వారికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ ప్రశాంత్, బాజీరావు పటేల్, అదనపు కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్, జెడ్పీ సిఇఓ రవి, డిఆర్డిఓ రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో 99 రోజుల పాటు కొనసాగించిన కార్యక్రమాలను రానున్న రోజుల్లో కొనసాగించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
దీనికోసమే జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి ఈ కార్యక్రమాలపై నివేదికలను ప్రభుత్వం పరిశీలించుతుందన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల దారికి తీసుకువెళ్తూ వారి సమస్యలను తెలుసుకునేలా నిర్వహించిన గ్రామ వార్డు సభలతో ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. 99 రోజుల ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందని వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రోగ్రాంలో మనకి మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీనికి ప్రిపరేటరీగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు క్యాబినెట్ మినిస్టర్స్, చీఫ్ సెక్రటరీ గారు కూడా అందరి కలెక్టర్స్ మరియు ప్రభుత్వ అధికారులు, సెక్రటరీస్ అందరికి కూడా మార్చి 3వ తారీఖున మీటింగ్ పెట్టి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఎంటైర్ ప్రోగ్రామ్ కూడా ఒక 10 థీమ్స్ అంటే ఒక 10 విభాగాలుగా డివైడ్ చేసి మనకి 99 డేస్ కూడా ఏమేమి చేయాలి అనేది బై అండ్ లార్జ్ మనకి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈ 99 డేస్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లాకు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ అంటే దీన్ని ఫర్దర్ ఫాలో అప్ చేయడానికి కూడా రీసెంట్ గా మనకి అపాయింట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ వచ్చారు. సో ముఖ్యంగా మనకి ఏదైతే 99 డేస్ ప్రోగ్రామ్ ఉందో, సో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఏవైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో అవి ఫీల్డ్ లెవెల్లో కాస్త ఇంటెన్సివ్ గా ప్రజల్లోకి వెళ్ళాలి. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం శాస్త్రోక్తంగా గణపతి పూజ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి శుభముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ చేశారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం కార్యక్రమాలు జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య వేడుకలు జరిపారు. మాజీ మంత్రి జోగు రామన్న, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయగా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం. జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ వెల్లడి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ఉన్నతాధికారులతో సమీక్ష. పట్టణంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టీకరణ. పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులు ప్రారంభం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.